మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆగస్టు 4 ఆదివారం ఆషాఢ అమావాస్య. చాలా శక్తివంతమైన రోజు. ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఆదివారము అమావాస్య చాలా అరుదుగా కలిసి వస్తాయి. ఈ రోజుకు అతీత శక్తులు ఉంటాయి. కోటి సూర్యగ్రహణాల శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది. ఇలాంటి శక్తివంతమైన రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు, 1 గంటలో మీకు ఉన్న దరిద్రము దోషాలు పోతాయి. మీ తలరాత మారిపోతుంది. జన్మ జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు, ఈరోజు ఇలా స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోతాయి. మీ ఒంట్లోని రోగాలు, నెగిటివ్ ఎనర్జీ, దరిద్రాలు పోతాయి. మీ జన్మ ధన్యమైపోతుంది. మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజము, నూతన బలము వస్తుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ దశ మారిపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. ఈ అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తుంది. చాలా శక్తివంతమైనది, చాలా అరుదైనది. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య ఆదివారం కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని కూడా పిలుస్తారు. మన పెద్దలు ఇలాంటి రోజు కోసం ఎంతో ఎదురు చూసేవారు. ఆదివారం అమావాస్య రాగానే ఆ రోజు ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయలను, పట్టికను, కలబంద మొక్కను, నిమ్మకాయలను మార్చుకునేవారు. అంటే ఇంటి ముందు కట్టిన దిష్టి వస్తువులను మార్చుకునేవారు. లేదా కొత్తగా ఆ రోజే దిష్టి వస్తువులు కట్టుకునేవారు. ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఈ రోజుకి ఎన్నో అతీత శక్తులు ఉంటాయి. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఆషాఢ అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు, మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు కుబేరులుగా మారిపోతారు. ధనవర్షం కురుస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఆషాఢ అమావాస్య రోజు ప్రత్యేకంగా రావి చెట్టును తాకితే చాలు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. దురదృష్టం మీ నుండి దూరంగా పారిపోతుంది. మహారాజయోగం పడుతుంది. ఎందుకంటే ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు రావి చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి. కనుక ఈరోజు మీకు ఎక్కడ రావి చెట్టు కనిపించినా ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి. తర్వాత ఆ రావి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేయండి. తర్వాత 11 సార్లు రావి చెట్టును తాకండి. ఇలా ఈరోజు రావి చెట్టును తాకితే మీ దశ ఈ రోజుతో మారిపోతుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈరోజు రావి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక 11 సార్లు తాకండి. తర్వాత ఈ రావి చెట్టు కింద 1-2 నిమిషాలు కూర్చోండి. రావి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. ఇలా ఈరోజు చేస్తే మీ ఒంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి. మీ ఒంట్లోని రోగాలు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రక్రియ అంతా కూడా చేయలేని వారు జస్ట్ 11 సార్లు రావి చెట్టును తాకి ఆ తర్వాత 2 నిమిషాలు రావి చెట్టు దగ్గర కూర్చొని ఇంటికి వచ్చేస్తే చాలు, మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత ఈ రోజుతో మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. ధనవర్షం కురుస్తుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. మీ శరీరానికి దివ్య శక్తులు వస్తాయి. అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు.
రావి చెట్టును పూజించటం వల్ల గ్రహ బాధలు తొలగిపోతాయి. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. రావి చెట్టును పూజించటం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ రూపంగా హిందువులు భావిస్తారు. రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లల్లో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బ్రహ్మ పురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణువుని జన్మస్థలం. అంతేకాదు శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టుపై నివసిస్తుంది. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు కూడా రావి చెట్టుపైనే ఉంటారని పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి. రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది. సీతమ్మకు ఆశ్రయం ఇచ్చిన రావి చెట్టు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది. కాబట్టి మీరు కూడా ఈ అమావాస్య రోజు రావి చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే కొన్ని రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎంతో పవిత్రమైన గోవుకు ఆషాఢ అమావాస్య రోజు ఏం తినిపించాలి అంటే, ఆషాఢ అమావాస్య రోజు పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే ఈరోజు ఉప్పును గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. అంటే డైరెక్ట్గా ఉప్పును పెట్టకూడదు. అన్నంలో చిటికెడు ఉప్పు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెట్టండి. ఇలా పెట్టడం వలన అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావాల్సినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ఆషాఢ అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. ఈరోజు గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఆషాఢ అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. నరకాలు తప్పుతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. ఎంతో శక్తివంతమైన ఈ ఆషాఢ అమావాస్య రోజు ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, 7 తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది, ఆర్థిక బాధలు పోతాయి, కోట్లు వస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. వాటిల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. అమావాస్య రోజు కొన్ని వస్తువులను కొన్ని తెచ్చుకోవటం వలన బాగా కలిసి వస్తుంది. అలాంటి వాటిల్లో ఉప్పు ఒకటి. ఈ అమావాస్య రోజు 10 రూపాయలు లేదా 20 రూపాయలు పెట్టి గల్లులుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకోవటం వలన తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది, ధనం వస్తుంది, కష్టాలు పోతాయి, 1 కోటి రూపాయలు దొరుకుతాయి. సాల్ట్ కాదు, కేవలం రాళ్ల ఉప్పు లేదా గల్లులుప్పు లేదా దొడ్డుప్పును మాత్రమే కొని తెచ్చుకోండి. ప్రాంతాన్ని బట్టి గల్లులుప్పును రకరకాలుగా పిలుస్తారు. ఆ రాళ్ల ఉప్పును ఈ ఆషాఢ అమావాస్య రోజు కొని తెచ్చుకోండి. ఆ ఉప్పును మీ ఇంట్లో వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి. మీ ఇంటిలో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన మీ సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ పోతాయి.
లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇలా తెచ్చిన ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు, లేదా ఇప్పుడు మనం చెప్పే పరిహారానికి వాడుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారో వారు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఏమీ లేదు, మీరు కొని తెచ్చుకున్న ఉప్పును ఒక ప్లాస్టిక్ లేదా గాజు బౌల్లో వేయండి. ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా ఉప్పు మీద పెట్టండి. తర్వాత ఈ బౌల్ను మీ ఇంట్లో ధనం దాచే బీరువా కింద పెట్టండి. ఇలా పెట్టడం వలన మీకు ధనానికి ఎప్పుడూ లోటు రాదు. ధనదేవత ప్రవేశిస్తుంది. బీరువాలో డబ్బు నిలుస్తుంది. ఖర్చులు తగ్గిపోతాయి. ఇలా బీరువా కింద పెట్టిన ఉప్పును 48 గంటల తర్వాత తీసి దానిలోని ఉప్పును, బిర్యానీ ఆకును, పసుపు కుంకుమలను ఏదైనా సరే చెట్టు మొదట్లో పడవేయాలి. కాబట్టి ఆషాఢ అమావాస్య రోజు ఉప్పు కొని తెచ్చుకోండి. ఆ ఉప్పును వంటగదిలో పెట్టుకోవచ్చు, లేదా ఆ ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మీరు ఉప్పును కొని తెచ్చుకొని ఏం చేసినా పర్వాలేదు, మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం మంచిగా మారుతుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే బెల్లం. ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది. ఏమీ లేదు, చిన్న బెల్లం కుందుని కొని తెచ్చుకోండి. ఆల్రెడీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు. ఈరోజు బెల్లాన్ని ఎలా అయినా సరే కొని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేయండి. పరమాన్నము, కేసరి, ఇలా ఏదో ఒకటి తయారు చేయండి. ఆ స్వీట్ను లక్ష్మీ అమ్మవారికి నివేదన చేయండి. అంటే ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకోండి. చాలామంది అమావాస్య మంచి తిథి కాదు, ఆ రోజు పూజలు ఏమీ చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఈరోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి, లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి. అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీటును అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా తినాలి. ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి. ఆ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారికి నివేదన చేయాలి. ఇంకా బెల్లం మిగిలితే ఆ బెల్లాన్ని వంటల్లో వాడుకోవచ్చు. ఇలా ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకోవటం వలన ధనం దొరికే అవకాశం ఉంది. లక్ష్మీదేవి కరుణించి ధనాన్ని ఇస్తుంది. మీ దశ మారిపోతుంది. మీ జీవితం మధురంగా మారుతుంది. ఉప్పు, బెల్లము ఈ రెండు వస్తువులను కానీ, లేదా ఈ రెండిటిల్లో ఏదో ఒక వస్తువును కానీ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి. కనుక మీరు కూడా ఈ రెండు వస్తువులను కానీ, ఈ రెండు వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఆషాఢ అమావాస్య అనేది ఆషాఢ మాసంలోని చివరి రోజు. ఇక మరుసటి రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అందుకే ఈ ఆషాఢ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఇది సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు. ఈ అమావాస్య చాలా చాలా అరుదైనది, చాలా శక్తివంతమైనది. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున బెల్లంతో ఇలా చేస్తే చాలు, భూములు, ఇల్లు, బంగ్లాలు కొంటూనే ఉంటారు. అంటే ఇళ్ల స్థలాలు కొనాలి అనుకునేవారు ఈ పరిహారం చేస్తే త్వరలోనే ఇల్లు కొనుక్కునే యోగాలు వస్తాయి. ఇల్లు, అపార్ట్మెంట్లు, బంగ్లాలు, విల్లాలు కొనాలనుకునేవారు ఈ పరిహారం చేసుకుంటే త్వరలోనే ఇల్లు, అపార్ట్మెంట్లు, బంగ్లాలు, విల్లాలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి. అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంది. మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది. బెల్లం గురించి మన అందరికీ తెలుసు. బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం, పవిత్రమైన పదార్థం. బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. బెల్లంతో ఎటువంటి కోరికలను అయినా సరే నెరవేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు బెల్లంతో పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కనుక అందరూ కూడా అమావాస్య రోజు బెల్లంతో ఈ పరిహారాన్ని చేసుకోండి. తప్పకుండా ఇల్లు, భూములు, బంగ్లాలు కొంటారు. ఈ అమావాస్య తిథి చాలా గొప్ప తిథి. ఈరోజు ఎటువంటి పరిహారం చేసినా సిద్ధింపబడుతుంది. చాలామంది ఇంటిని లేదా ఇళ్ల స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించినా కొనలేరు. కొంతమంది దగ్గర చేతిలో డబ్బులు ఉన్నా ఇల్లు, భూములు కొనలేరు. ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు. మరి కొంతమంది దగ్గర ధనం ఉండదు. సరిపడా ధనం లేక ఇల్లు, భూములు కొనలేక బాధపడిపోతూ ఉంటారు. ఎప్పుడూ కిరాయి ఇళ్లల్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మేము ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాము లేదా ఇల్లు కొనుక్కుంటామో అని ఎదురు చూస్తూ ఉంటారు. మనిషి అన్నాక అందరికీ కోరికలు ఉంటాయి. సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు.
లేదా భూములు కొనుక్కొని ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ భూములు కొనుక్కోలేక, ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత కష్టపడినా పొలాలు కొనలేరు. ఇలా భూములు, ఇల్లు, పొలాలు, ఇళ్ల స్థలాలు కొనాలని కోరుకునే వారందరూ కూడా చక్కగా ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లంతో చిన్న పరిహారం చేసి చూడండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీరే ఆశ్చర్యపడే అంతలాగా ఫలితాలు వస్తాయి. చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అమావాస్య రోజు మీరు నమ్మకంగా పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా బెల్లానికి ఎంతో శక్తి ఉంది. బెల్లంతో ఈ అమావాస్య రోజు పరిహారం చేయటం వలన గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి. తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి. ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లంతో ఏం చేస్తే ఇల్లు, భూములు కొనుక్కునే అవకాశాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. బెల్లం అందరి ఇళ్లలో ఉంటుంది. పంచదార కన్నా బెల్లం చాలా మంచిది. అందుకే చాలామంది బెల్లాన్ని వినియోగించుకోవడానికే ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగానే కాదు, పరిహారాల పరంగా కూడా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ఇల్లు, భూములు, బంగ్లాలు, బిర్లాలు కొనుక్కోవాలని అనుకుంటూ ఉన్నారో వారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి. కొంతమందికి సొంత ఇల్లులు ఉంటాయి, కానీ వారికి ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు, బిర్లాలు కావాలనే కోరికలు ఉంటాయి. అటువంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా చేసుకుంటే తప్పక మీ కోరికలు నెరవేరుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. అసలు ఏం చేయాలి అంటే, ఈ అమావాస్య రోజు చక్కగా ఒక బెల్లం కుందిని తీసుకోండి. ఒక పావు కేజీ, అర కేజీ, కేజీ ఇలా ఏ సైజు కుందిని అయినా సరే తీసుకోవచ్చు. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలకు చేయాలి. ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి 3 రోజుల్లో ఫలితం వస్తుంది. మరి కొంతమందికి వారం రోజుల్లో, ఇంకొంతమందికి నెల రోజుల్లో ఫలితం వస్తుంది. ఎప్పటికైనా సరే ఫలితం వస్తుంది. మీరు ఎంత శ్రద్ధగా పరిహారం చేసుకుంటే అంత త్వరగా ఫలితం వస్తుంది. ముందైతే బెల్లాన్ని తీసుకున్నారు కదా, ఆ బెల్లం కుంది మీద స్కెచ్ పెన్తో మీ కోరికను రాయండి. అంటే మేము భూములు కొనుక్కోవాలి, లేదా ఇల్లు కొనుక్కోవాలి, లేదా అపార్ట్మెంట్లు కొనుక్కోవాలి, లేదా బంగ్లాలు, బిర్లాలు కొనుక్కోవాలి, లేదా పొలాలు కొనుక్కోవాలి అని మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను రాయండి. తర్వాత ఈ బెల్లాన్ని తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. ఒకవేళ మీ ఇంట్లో వారాహిదేవి ఫోటో కానీ, వరాహమూర్తి ఫోటో కానీ ఉంటే వారి ముందు ఈ బెల్లాన్ని పెట్టండి. ఆ ఫోటోలు లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఈ బెల్లం మీద ఒక కర్పూరం బిళ్ళను పెట్టండి. పచ్చ కర్పూరం పెడితే మంచిది. అది లేకపోతే మామూలు కర్పూరాన్ని అయినా సరే పెట్టండి. అలా పెట్టిన తర్వాత అగ్గిపుల్లతో కానీ, సాంబ్రాణి పుల్లతో కానీ ఆ కర్పూరాన్ని వెలిగించండి. ఆ కర్పూరం కాలుతున్నంతసేపు మీ కోరికను లక్ష్మీదేవితో లేదా వారాహిదేవితో చెప్పుకోండి. అమ్మా, నేను భూమి కొనుక్కోవాలి అనుకుంటున్నాను, ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాను, కానీ నా దగ్గర ధనం లేదు, ఆటంకాలు వస్తూ ఉన్నాయి, నువ్వే నా కోరికను నెరవేర్చు తల్లి అని మీ కోరికను విడమర్చి అమ్మవారికి చెప్పుకోండి. ఒక మనిషికి మీ బాధలను ఎలా చెప్పుకుంటారో అలా అమ్మవారికి చెప్పుకోండి. అలా మీ కోరికను కర్పూరం మొత్తం కాలిపోయేంత వరకు చెప్తూనే ఉండండి. కర్పూరం మొత్తం అయిపోయాక ఈ బెల్లంను తీసి ఒక పేపర్లో చుట్టి మీ ఇంటి బయటకు తెచ్చి ఏదైనా చెట్టు కింద గొయ్యి తీసి పాతి పెట్టేయండి. వేప చెట్టు, రాయి చెట్టు, బిల్వవృక్షం లేదా పూల చెట్ల మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు. బెల్లం చాలా శక్తివంతమైనది. మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది కనుక బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. భూములు, ఇల్లు కొనుక్కునే అవకాశం వస్తుంది. 3-4 రోజుల్లోనే ఫలితం వచ్చేస్తుంది. లేదా వారం రోజుల్లో అయినా సరే మీరు గుడ్ న్యూస్ వింటారు. ఒకవేళ మీకు ఫలితం రాకపోతే వదిలివేయవద్దు. మళ్ళీ అమావాస్యకు ఈ పరిహారం చేయండి. 1కి 2 సార్లు శ్రద్ధగా మీ ధ్యాస పెట్టి చేయండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే ఒక్కసారే ఫలితం వచ్చేస్తుంది. ఖచ్చితంగా భూములు లేదా ఇల్లు, పొలాలు, బంగ్లాలు, బిర్లాలు కొంటారు. కాబట్టి అందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి భూములు, ఇల్లు కొనుక్కొని ఆనందంగా సుఖంగా జీవించండి. ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని, వాజసనేయి అమావాస్య అని అంటారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి.
పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢమాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు, అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుసుకుంటూ ఉంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసుకుని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. ఈ అమావాస్య రోజున పెళ్లిగాని వారే కాదు, కొత్త కోడళ్లకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారు. కొత్త కోడళ్ళు గౌరీ పూజను చేసి సాయం సంధ్య వేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను పెడతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు అంటున్నారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక. ఆషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని ప్రారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఆషాఢ అమావాస్య రోజు కాకి కనబడితే ఈ చిన్న పని చేయండి చాలు, 90 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. ఆదివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషం కనుక ఈరోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, సమస్యలన్నీ కూడా పోతాయి, మీకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది. ఆదివారము అమావాస్య తిథి కలిసి వస్తే దానిని చాలా శక్తివంతమైన రోజుగా భావిస్తారు. ఈ రోజుకు 1000 సూర్యగ్రహణాల శక్తి ఉంటుంది. ఇది సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి చెంబుడు నీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేసి ఆ నీటిని సూర్యుడికి ఆర్జ్యం ఇవ్వాలి. ఇలా ఆర్జ్యం ఇవ్వటం వలన చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది. ఈ ఆదివారం అమావాస్య అనేది పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టం గనుక ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా పితృతర్పణాలు సమర్పించాలి. అంతేకాదు ఈ అమావాస్య రోజు మీ ఇంట్లోని చనిపోయిన పెద్దవారు మీ ఇంటి వద్దకు వస్తారు. అది కూడా కాకుల రూపంలో వస్తారని పురాణాలలో చెప్పారు కనుక అమావాస్య రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తరమకూడదు. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కాకి కనబడితే ఇలా చేయండి చాలు, 90 నిమిషాలలో లక్షలు కాదు కోట్లు వస్తాయి, సమస్యలన్నీ కూడా పోతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ ఆషాఢ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేస్తే చాలు, లక్షలు కాదు కోట్లు వస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాకులు మనకు రోజు కనిపిస్తూనే ఉంటాయి. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు మనుషుల మధ్యనే తిరుగుతూ ఉంటాయి కాకులు. కాకి కూడా గొప్ప జీవి. చాలామంది నల్లగా ఉన్నవారిని కాకిలాగా నల్లగా ఉన్నావు అని, గట్టిగా అరిచేవారిని కాకిలాగా అరుస్తున్నావు అని ఎక్కిరిస్తూ ఉంటారు. కానీ అది మహాపాపం. కాకి గురించి ఎప్పుడూ చులకనగా మాట్లాడకూడదు.
కాకిని దేవుడు ఎందుకు సృష్టించాడంటే వ్యర్థాలను హరించడానికి. భూమి మీద కాకులు లేకపోతే వ్యర్థాలు పెరిగిపోతూ ఉంటాయి. ప్రతి జీవి వలన భూమికి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. కాకి వలన కూడా భూమికి ఉపయోగం ఉంది. కాకులు చాలా గొప్ప జీవులు. అందుకే కాకులలో కూడా దేవతలను చూడమని మన గ్రంథాలు చెప్పాయి. కాకులు చాలా తెలివైన పక్షులు. కాకులు నల్లగా ఉంటాయి. నలుపును అపార శక్తికి, దివ్య దృష్టికి సంకేతంగా భావిస్తారు. ఒకసారి రావణుడి బారి నుంచి తప్పించుకునేందుకు దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోనికి ప్రవేశించారు. లోనికి కుబేరుడు, లేడిలోనికి ఇంద్రుడు, నెమలిలోనికి వరుణుడు, యముడు కాకిలోనికి ప్రవేశిస్తారు. రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలో నుంచి బయటకు వచ్చిన దేవతలు వాటికి వరాలు ఇస్తారు. లేడికి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్లు అందంగా ఉండే వరం ఇచ్చాడు ఇంద్రుడు. అందుకే లేడి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది. వర్షం పడే సమయంలో ఆనందంతో పురివిప్పి అందంగా ఉండేలాగా నెమిలికి పింఛం ఇచ్చాడు వరుణుడు. కాకికి బలవర్మణం తప్ప స్వతహాగా మరణం ఉండదని వరమిచ్చాడు యముడు. అంతేకాదు తాను ప్రాణులన్నిటికీ రోగాలను కలిగించేవాడు గనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలు ఏవీ రావు అని అన్నాడు. అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరాన్ని ఇచ్చాడు యముడు. మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకలోకంలో ఉండేవారికి తృప్తి కలుగుతుందని అన్నాడు. యముడు స్వయంగా కాకులకు ఈ వరాలను ఇచ్చినందువలనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా కాకులు అమావాస్య రోజు ఇంటి దగ్గరకు రావడాన్ని చాలా అదృష్టంగా భావిస్తారు. అలా కాకులు వస్తే పితృదేవతలే వచ్చారని అర్థం. ఇలా అమావాస్య రోజు మీ ఇంటి దగ్గరకు వస్తే లేదా అమావాస్య రోజు మీకు కాకి కనిపిస్తే ఆ కాకికి ఆహారం పెట్టండి. అంటే మీ ఇంట్లో ఏమి ఉంటే అవి ఒక ప్లేట్లో కానీ పేపర్లో కానీ వేసి పెట్టండి. అన్నము, కూర లేదా అట్టు, ఇడ్లీ లేదా చెకోడీలు, స్నాక్స్ ఇలా ఏ పదార్థాలను అయినా సరే పెట్టవచ్చు. వీటితో పాటు గ్లాస్ నీళ్లను కూడా పక్కన పెట్టండి. ఇలా పెట్టిన ఆహారాన్ని కాకులు తినాలి. కాకులు ఆ ఆహారాన్ని తినటం వలన మీకు ఉన్న చెడంతా కూడా పోతుంది. మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు కాకులకు ఆహారం పెడితే మీ పెద్దల ఆకలి దప్పికలు తీరుతాయి. అంటే పితృదేవతల ఆకలి దప్పికలు తీరుతాయి. వారు మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు. ఇలా ఈరోజు కాకి కనిపిస్తే ఆ కాకికి ఆహారం పెట్టి 3 సార్లు ఓం నమఃశివాయ అని మనసులో అనుకోండి. ఇలా ఈ అమావాస్య రోజు చేస్తే మీ పితృదేవతలు సంతోషించి దీవించి వెళ్తారు. మీకు ఉన్న కష్టాలు పోతాయి, దోషాలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, లక్షలు కాదు కోట్లు వస్తాయి. 90 నిమిషాల్లో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు. మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 2 శంకు పుష్పాలను కానీ లేదా వేప ఆకులను కానీ లేదా గల్లులుప్పును కానీ వేసుకుని స్నానం చేయాలి. అంటే శంకు పుష్పాలు ఉంటాయి కదా, ఆ శంకు పుష్పాలు 2 తీసుకుని చేతులతో నలిపి బకెట్ నీళ్ళల్లో కలిపి స్నానం చేయాలి. శంకు పుష్పాలు దొరకని వారు చక్కగా లేతగా ఉన్న గుప్పెడు వేప ఆకులను తెచ్చుకొని చేతితో లైట్గా నలిపి ఆ ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేయండి. దొరికితే శంకు పుష్పాలు నీటిలో వేసుకుని స్నానం చేయండి. పూలు దొరక్కపోతే వేప ఆకులు నీటిలో వేసుకుని స్నానం చేయండి. శంకు పూలు, వేప ఆకులు ఇవేమీ దొరకకపోతే కొంచెం గల్లులుప్పు నీటిలో కలిపి స్నానం చేయండి. ఈరోజు ఇలా శంకు పుష్పాలను కానీ వేప ఆకులను కానీ గల్లులుప్పును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే 1 గంటలో మీకు ఉన్న దరిద్రము దోషాలు పోతాయి. మీ తలరాత మారిపోతుంది. జన్మ జన్మల పాపాలు పోతాయి. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోతాయి. మీ ఒంట్లోని రోగాలు, నెగిటివ్ ఎనర్జీ, దరిద్రాలు పోతాయి. మీ జన్మ ధన్యమైపోతుంది. మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజము, నూతన బలము వస్తుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ దశ మారిపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు కొన్ని పనులు చేయకూడదు. కాదని చేస్తే దరిద్రం పడుతుంది.
ఆషాఢ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు. ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది. ఈరోజు వివాహం, గృహప్రవేశము, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం. ఈ అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతమవుతుంది. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఆషాఢ అమావాస్య రోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆదివారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని భాను అమావాస్య అంటారు. ఇలా ఆదివారము అమావాస్య తిథి కలిసి వస్తే ఆ రోజుకు అత్యంత శక్తులు ఉంటాయని శాస్త్రాలలో చెప్పారు. ఇలాంటి అమావాస్య రోజు చాలామంది యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అమావాస్య మామూలుది కాదు, చాలా అద్భుతమైనది, శక్తివంతమైనది, చాలా ప్రత్యేకమైనది. అయితే ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, గంటలో మీకు ఉన్న దరిద్ర బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అమావాస్య గురించి అందరికీ తెలుసు. అమావాస్య రోజు చెడును తీసేసే పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమావాస్య అనేది చెడుని తొలగించి మంచిని తెచ్చిపెడుతుంది. అందుకే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అమావాస్య రోజు ఎవ్వరికీ చెప్పకుండా నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే తప్పక మంచి యోగం ప్రాప్తిస్తుంది. మీరు గంటలోనే మార్పును చూస్తారు. ఈ అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవద్దు. మరి ఇంతకీ ఈ ఆదివారం అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. కాలసర్పదోషం నుండి బయటపడేందుకు అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజున కాలసర్పదోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు. దీని తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు. దీంతో పాటు గాయత్రి మంత్రము, మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు. ఈ అమావాస్య చాలా పెద్దది, ఎంతో శక్తితో ఇమిడి ఉంటుంది. 100 సూర్యగ్రహణాల శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది. అమావాస్య రోజు ఆడవారు చక్కగా ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోను ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో చక్కగా చిన్న పరిహారం చేసుకుంటే దరిద్రం మొత్తం సమూలంగా పోతుంది. ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతూ ఉంటారు. అబ్బో వీరు బాగా సంపాదించుకున్నారు అని చెప్పి దృష్టి పెడుతూ ఉంటారు. ఆ దృష్టి నరకన్నుగా మారుతుంది. నరకన్ను పడినప్పుడు మనం చెయ్యాలి అనుకున్న పనులు చేయలేము, చెయ్యబుద్ధి కూడా కాదు. పనులు చేసినప్పటికీ కూడా ముందుకు సాగవు, సక్సెస్ అవ్వవు, విజయాన్ని సాధించలేరు. నరకన్ను, నరదృష్టి వలన బాగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా నరదృష్టి ఉన్నదని బాధపడేవారు తప్పక ఈ నిమ్మకాయ పరిహారం చేయండి. మీ మీద కావచ్చు, మీ ఇంటి మీద కావచ్చు, మీ సంపాదన మీద కావచ్చు నరకన్ను పడింది అని మీకు అనిపిస్తే ఈ పరిహారం చేయండి. గంటలోనే మార్పును చూస్తారు. అంత బాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అంత మంచి ఫలితాలను కూడా పొందుతారు. మీపై ఉన్న నరదృష్టి పూర్తిగా పోతుంది. ఇతరుల ఏడుపులు, చెడు దృష్టి పోతుంది. ఎవరైతే ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు, ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారో వారు తప్పక అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చేయండి. పిల్లలు మాట వినకపోవటం, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరగటం, మనశ్శాంతి లేకపోవటం, సుఖ సంతోషాలు లేకపోవటం, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలు. ఇంట్లో ఏదో
దుష్ట శక్తి ఉన్నదని భావించేవారు ఎప్పుడూ భయపడుతూ ఉండేవారు ఈ పరిహారం చేస్తే మీ భయాలన్నీ కూడా పోతాయి. ఏమీ లేదు, ఈ పరిహారానికి 2 నిమ్మకాయలు, కొంచెం గల్లులుప్పు కావాలి. నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది. నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు పరిహారాలలో తాంత్రిక పూజలలో కూడా నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఉన్నది. అమావాస్య రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి. మీరే గంటలో మార్పును చూస్తారు, ఫలితాన్ని అనుభవిస్తారు. ఈ పరిహారానికి వాడే ఉప్పు కూడా ఎంతో శక్తివంతమైనది. నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. ఈ పరిహారం గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఈ పరిహారాన్ని చేసుకుంటూ ఉంటారు. మార్వాడీలు కూడా ఈ పరిహారం చేస్తారు. ఈ పరిహారం చేస్తే 100కి 100% ఫలితం లభిస్తుంది. చెడు మొత్తం పోతుంది. వ్యాపార ప్రదేశంలో ఈ పరిహారం చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఇంట్లో చేసిన, వ్యాపార స్థలంలో చేసినా మీకు తిరుగు ఉండదు. అంత బాగా పనిచేస్తుంది ఈ పరిహారం. అసలు ఏం చెయ్యాలి అంటే అమావాస్య రోజు సాయంత్రం 6 తర్వాత 2 నిమ్మకాయలు తీసుకోండి. ఆ 2 నిమ్మకాయలను పైనుండి 4 భాగాలుగా కట్ చేయండి. అంటే పువ్వు వచ్చినట్లుగా కట్ చేయండి. ఈ నిమ్మకాయలో 2 లవంగాలను పెట్టండి. ఆ లవంగాలపై ఉప్పును వేసి స్టఫ్ చేసేయండి. అంటే నిమ్మకాయను ఉప్పుతో నింపేయండి. 2 నిమ్మకాయలలో ఉప్పు నింపిన తర్వాత 4 వైపులా 4 కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత ఈ నిమ్మకాయలను కుడి చేతిలో పట్టుకొని మీ చుట్టూ 11 సార్లు తిప్పండి. ఆ తర్వాత ఇంట్లో అన్ని గదుల్లో ఒక్కసారి చూపించేసి లాస్ట్లో నిమ్మకాయను వంటగదిలోనికి తీసుకుని వెళ్ళి ఆ వంటగదిలో గ్యాస్ పొయ్యి కింద ఈ 2 నిమ్మకాయలను పెట్టి వదిలివేయండి. ఇలా పెట్టిన నిమ్మకాయలను మరునాడు ఉదయం నిద్రలేవగానే తీసి డస్ట్బిన్లో పడేయండి. అంటే మూత ఉండే డస్ట్బిన్లో మాత్రమే వేయాలి. లేదంటే ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో ఈ నిమ్మకాయలను పడేస్తే మరీ మంచిది. వ్యాపార స్థలంలో ఈ పరిహారం చేయాలనుకునేవారు సేమ్ ఇలాగే చేసి రాత్రంతా వ్యాపార స్థలంలో నిమ్మకాయలను వదిలేసి మరునాడు ఉదయం నిమ్మకాయలను తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడవేయండి. ఇలా ఇంట్లో అయినా సరే, వ్యాపార స్థలంలో అయినా సరే ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీరు నిమ్మకాయ తీసి పడేసిన గంటలోనే మీ ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో మార్పును చూస్తారు. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక శుభవార్తను వింటారు. కాబట్టి అమావాస్య రోజు మీరు కూడా నిమ్మకాయతో ఈ పరిహారం చేసి దరిద్రాన్ని తొలగించుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.